ఏంటి ఈసారి మీ యాక్టింగ్కి అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జీవితంలో ఎప్పుడూ అవార్డు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. నేను ఎక్స్పెక్ట్ చేసేది సినిమా తీసినప్పుడు మా డబ్బు కొంత ఉంటుంది, అప్పు చేసి కొంత తీసుకుంటాం. నా డబ్బు రావాలి అంటే టోటల్గా సినిమాకు పెట్టిన డబ్బు రావాలి, దానికి ఇంట్రెస్ట్ రావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, లాభము రావాలి. వచ్చిన లాభంలో 10 మందికి సహాయం చేయాలని కోరిక ఉన్నవాడిని. లాభము రాక, ఇంట్రెస్ట్ రాక, వడ్డీ రాక అసలు పోయిన క్షణాలు కూడా ఉన్నాయి. అందుకే నిర్మాత చాలా చాలా కష్టతరమైనటువంటిది. అందుకే మీకు మీ టీవీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమందిని అవేవో పెడతా ఉంటారే రేటింగ్లని, సినిమా చూస్తూ ఫుల్గా చూడకుండానే సీన్కు రేటింగ్లు పెడుతుంటారు. వాటిని నమ్మి కొంతమంది సినిమాకి వెళ్తారు. మేమంతా సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు, మాకంటే ముందు మహానుభావులు వచ్చినప్పుడు, అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం ఆ టైంలో కానీ ఏ రేటింగ్లు లేకుండా సినిమాలు చూశారు. బాగుంటే బాగుందన్నారు, ఫెయిల్ అయితే ఫెయిల్, సినిమా బాగోలేదన్నారు. అలా డిసైడ్ చేయండి. సినిమా చూడండి, నచ్చలేదా రే ఫ్లాప్ రానండి, నచ్చిందా ఒరే బాగుందిరా, ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా, సెకండ్ హాఫ్ ఎలా ఉందిరా అని చెప్పండి. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ చూసి రేటింగ్ ఇచ్చారని చెప్పి సినిమా చూడకపోతే అది నీ దురదృష్టం. రేటింగ్ ఇచ్చిన వాడు ఎవరి అభిమాని, ఎవరికి తత్తు, ఎవరికి జాకి, ఎవరికి జోకర్, ఎవడి జోబిలో మనిషి అనేది ఆలోచించుకోవాలి. ప్రకృతి, బాబా లేకపోతే ఈశ్వరుడా అందరూ చూస్తున్నారు. పాపం, నీకు భార్య బిడ్డలు అందరూ ఉంటారు. నీ ఏకాభిప్రాయం రాయొద్దు. నువ్వు టీముని పెట్టుకో 25 మందిని సినిమా చూడమను. ఆ సినిమా చూసేటప్పుడు ఐప్యాడ్ పెట్టుకోవద్దు, సెల్ ఫోన్ పెట్టుకోవద్దు, ఏకాగ్రతగా చూడు. టీమును కూర్చో, ఆలోచించి పెట్టు. అది కోరుకుంటున్నా. అంతా తర్వాత నిర్మాత అంటే ఎంత కష్టమో చెప్పా. దొంగ సీడీలు చెబుతూనే ఉన్నాం, పైరసీ చేస్తుంటారు. అది కూడా మహాపాతకం. నా నోటితో చెప్తున్నా, నేను దైవభక్తుడిని, షిరిడీ సాయినాథుని భక్తుడిని, పరమేశ్వరుడి వరాన పుట్టాను. దొంగ సీడీలు చూస్తే మీ బ్రతుకులు దొంగ బ్రతుకులు అయిపోతాయి. అంతే. ఇది దేవుడి శాపం మీకు అంటే మీరుగా సార్, ఐ లైక్ యూ, బట్ దొంగ సీరియల్ చూసేవాడిని. ఎస్, డోంట్ ప్రోత్సహించకండి. మీకు కుటుంబం ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదో ఒక రూపేణ పనిష్మెంట్ ఇస్తాడు. ఎస్. అంటే ఒక రివ్యూస్ సినిమాని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయని మీరు నమ్ముతారా అని నా మిత్రులు, అమెరికా మిత్రులు చెబితే విన్నాను. అయినా బాగున్నప్పుడు ఎంతమంది చెప్పినా ఫస్ట్ షో చూసి వచ్చేసి సూపర్ ఫ్లాప్ రా అన్నా చూసేవాడు చూస్తారు. అలా చూశారు కూడా, అలా అభినందించారు కూడా. సినిమా నిర్మాత బాగుండాలి, పరిశ్రమ బాగుండాలి, అన్నీ బాగుంటే ఒక డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ఒక థియేటర్ ఓనర్ బాగుంటాడు, ఎగ్జిబిటర్ బాగుంటారు, అందరూ బాగుంటారు, అందరికీ ఉద్యోగాలు వస్తుంటాయి. కంప్యూటర్ చదివినోడు కూడా ఉద్యోగాలు వస్తాయి. అది సినిమా రంగాన్ని ప్రోత్సహించాలి. ఇది నా కోరిక. ఓకే, ఫైనల్ మీరు అడిగింది ఈ సినిమాకి ఈసారి ఖచ్చితంగా అవార్డు మోహన్ బాబు గారికి వస్తుంది. ఎప్పుడు అవార్డును ఊహించలా, చెప్పానుగా ఏం కావాలన్నది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి, అది ఎంతవరకు కరెక్ట్? 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు, తప్పే కాదు అది. తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని, వాళ్ళకు ఒక సింబల్ అని, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింబల్ అని
అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు. బట్ అందులో తెలంగాణ వాళ్ళే ఉండాలనా, ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలనా, లేదా మొత్తం కళకి డివైడ్ చేసి ఇస్తారని అర్థం? అది వాళ్ళ ఇష్టం, అది ముఖ్యమంత్రుల ఇష్టం. అది మిక్స్డ్ చేసినప్పుడు రెండు ఎందుకన్నది అది ముఖ్యమంత్రులను అడగాలి అలా జరిగినప్పుడు. ఓకే సార్. అండ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక కొత్త విషయం తెలిసింది. మీరు ఒక ఫంక్షన్లో ఏదో చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంటే అది ఇప్పటికీ వీడియో ఎక్కడా లీక్ లేదు. ఇది చేయించారా? అది ఎవరిదో నిశ్చయితాంబరం. అప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరితో గుర్తులే. అన్నయ్య గారి కుటుంబంలోనే చంద్రబాబు దూరం నిలబడి చంద్రబాబు రా అని చెప్పి పిలిచి మైక్లో వచ్చి డ్యాన్స్ చేయవా అని చెప్పి చేయించాను. అది మీ దగ్గర ఉందా వీడియో? నా దగ్గర లేదు. ఓకే, ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు, నా దగ్గర లేదు. లేదు. ఓకే. అండ్ ఇంకొకటి సార్, మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు, పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇదవుతారు. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, సపోజ్ మొన్న ఏదో షో చూశాను, దాంట్లో కీరవాణి గారిని యమదొంగ ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు. ఎందుకు భోజనానికి పిలవలేదు అని కీరవాణి గారిని, కోదండరామరెడ్డి గారిని ఒక షోలో మీరు తర్వాత సక్సెస్లో నన్ను పిలవలేదు, సరస్సు ఉండాలండి. ఒక పద్యం కూడా ఉంది, నేను మర్చిపోయినది, చెప్పండి. నాకు గుర్తులేదు. భాషలో నేను అంతే శివాజీ గారి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. సభలో మాట్లాడుతున్నప్పుడు చలోక్తులు కూడా ఉండాలి. ఓకే, చలోక్తుల్లో లేకపోతే సభ కాదు. మీరు ఎన్ని అడిగారు, నవ్వుతూ కొన్ని, సీరియస్ కొన్ని, అవన్నీ సరస్సం ఉండాలి. ఓకే, అది మీ ఉద్దేశం. ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది, బుధవర్గం అదేదో ఉంది, అదేదో ఉంది. బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసములు లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడన్, సతభ్యాసము లేని విద్య, పరిహాసమన శుభప్రసంగమన్. నేను ముందు వెనకలా తప్పులు చెప్పుండొచ్చు కానీ పరిహాసమన శుభప్రసంగమన్, పరిహాసంలో మాట్లాడమన్నాడు, ప్రసంగంలో కూడా పరిహాసం వాడమన్నాడు. ఓకే, ఇవన్నీ పెద్దలు నేర్పించారు, ఇవన్నీ ఉండాలి అట్లాంటివన్నీ. సో అంతే. ఓకే సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. దాసరి గారి నుంచి పెద్దరికం, ఇండస్ట్రీ నుంచి పెద్దరికం ఎవరు తీసుకుంటున్నారు, చిరంజీవి గారా మీరా? అది నాకు తెలియదు. పెద్దరికం అంటే ఏంటి మీ దృష్టిలో? ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్ద దిక్కు లేరు. ఎవరి కష్టాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళ వల్ల అయితే తీరుస్తారు. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్? అందరూ బాగుండాలని కోరుకుంటాను. నా ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి, వాళ్లకు భగవంతుని ఆశీస్సులు కావాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి అని కోరుకుంటా. వాళ్ళు బాగుండకూడదని నేను డ్రీమ్లో కూడా అనుకోను. నేను కానీ, నా భార్య బిడ్డలు కానీ, నాకు తెలిసినంతవరకు నా ఆత్మీయులు కానీ, నాకు మంచి స్నేహితులు ఉన్నారు కొంతమంది, సినిమా పరిశ్రమలు లేరు. బట్ నేను బాగుండాలని కోరుకుంటాను. అందరూ బాగుండాలి, అందరికీ ఆశీర్వచనం పలకాల భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రదర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అంటే తెలియని క్వశ్చన్స్ ఒకటో రెండో వేసినా గాలి కబుర్లు అంటాం, అదేదో ఒకటో రెండో తప్ప మిగతా టోటల్గా బాగా అడిగారు. రియలీ అప్రిషియేట్. మళ్ళీ కలుద్దాం. ఈసారి రాజకీయంగా అడుగు, దిమ్మ తిరిగే నిజాలు చెప్తాను, అటువంటివన్నీ మాట్లాడుకుందాం. ఇది సమయం సందర్భం కాదు, ఇది నా సినిమాకు సంబంధించింది కాబట్టి, గాయత్రి సినిమాకు సంబంధించింది కాబట్టి, గాయత్రి ఈ సినిమా చూసి పర్సనల్గా నేను మీకు ఫోన్లో అందుబాటు కాకపోతే మీరు మెసేజ్ పెట్టండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.